హీ ఈస్ ద ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్. ఆయనే మన ప్రశ్నలన్నిటికీ సమాధానము అనే ఒక అధ్యాయం మనం ఇప్పుడు ముగించుకున్నాం. ఇవాళ చదువుకున్నాం. ఇప్పుడు కొత్త అధ్యాయానికి వెళ్తున్నాం. ఈ కొత్త అధ్యాయం ఏంటంటే ఐఎమ్ నాట్ దేర్ టీచర్, నేను వారికి గురువును కాదు అనే విషయాన్ని ఇరుచ్ గారు అంటున్నారు అనమాట. ఏమంటున్నారు? ఇట్ వాస్ నాట్ ఇరుచ్ హ్యాబిట్ టు లీవ్ సంథింగ్ ఎనీథింగ్ అండన్ అంటిల్ లేటర్. అంటే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా ఒక పనిని మధ్యలో వదిలిపెట్టలేట. అంటే తర్వాత చేద్దాం, తర్వాత పూర్తి చేద్దాము అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేట ఆయన. ఇఫ్ దెర్ వాస్ వర్క్ స్టిల్ ఇస్ ఇన్ హ్యాండ్స్, he would complete it before clearing his table for lunch. That was his way because it had been his way. అంటే ఆయన ఎప్పుడైనా తనకి చేతిలో పని ఉందనుకోండి, ఆ పనిని ముగించేదాకా అతని భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళేవారు కాదు ఆయన. ఇది ఆయన విధానం, ఇది ఇరుచ్ గారి విధానం. అది ఇరుచ్ గారి విధానం ఎందుకయిందంటే అది బాబా యొక్క విధానం అనమాట. అందుకని ఇరుచ్ గారి విధానం అయిందనమాట. బాబా ఏ విధానాన్ని అవలంబించారో అదే విధానాన్ని ఇరుచ్ గారు కూడా పాటించడం ఆయన జరిగిందనమాట. సో దట్ మార్నింగ్, డిస్పైట్ మై entreaties, he was working well into the lunch hour. Iruch has sent me to one of the other officers to retrieve a note that had been sent over earlier for the information of those concerned. సో ఆ రోజు ఉదయం ఆయన ఏం చేస్తున్నారంటే, నేను వద్దంటున్నా అంటే ఈవిడ వద్దంటున్నారు, ఈరోజు రేపు చేసుకుందాం అని చెప్పేసి ఈవిడ అంటున్నారు అనమాట. ఆయన ఈవిడ అంటుంటే ఇరుచ్ గారు అంటే ఇరుచ్ గారిని ప్రార్థించింది ఈవిడ, మళ్ళీ తర్వాత చేసుకుందాం అని. ఇరుచ్ గారు ఏం చేశారంటే మధ్యాహ్నం దాకా పని చేశారట. చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకు ఆఫీసులు ఉన్నాయి. అంటే బావుజీకి కానీ, బాల్నటుకు కానీ, ఎవరెవరైతే ఆ మెహరాబాద్ ట్రస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తలో రూము ఉందన్నమాట. వాళ్ళ ఆఫీసులకి వాళ్ళకు ఒక నోట్ పంపించారనమాట. ఒక నోట్ పంపించడం జరిగింది. ఇరుచ్ గారు ఒక నోట్ పంపించడం జరిగింది. అంటే ఒక చీటీ పంపించారనమాట. ఆ నోట్ పంపించిన తర్వాత ఆ నోట్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా తీసుకున్నామని ఈవిడికి చెప్పారు. నౌ హీ నీడెడ్ ఇట్ బ్యాక్ సో దట్ ద వర్క్ కుడ్ బి కంప్లీటెడ్. ఆయన ఒక నోట్ పంపించారు. ఆ నోట్ అంటే ఆయన పంపించిన ఆ చీటీకి సమాధానం అందరి దగ్గర నుంచి తీసుకురమ్మని ఈ డవానా బ్రౌన్ అనే అమ్మాయి ఈవిడ్ని పంపించారనమాట. సో he was waiting impatiently when I returned. ఆయన చాలా అవిశ్రాంతంగా ఎదురు చూస్తున్నాడు. ఆయన చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అనమాట. ఈమె వస్తుంది, ఆయన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం అని. ఆయన ఎప్పుడు కూడా దాన్ని వాయిదా వేసేవారు కాదు. అది బాబా పద్ధతి కాదనమాట. పనిని వాయిదా వేయడం బాబా పద్ధతి కాదు. సో ఆ విధంగా ఆయన పనిని వాయిదా వేయకుండా ఆయన ఏం చేసేవారంటే అప్పటికప్పుడు పని ముగించుకునేవారు. ఇరుచ్ గారు పనిని ముగించుకునేవారు. So did you get it? No, I replied. I was told to tell Iruch that I am going for lunch and he can wait until after I come back. Iruch leaned back, balancing the metal folding chair on its leg back. That bothered you? ఆయన ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరి దగ్గరికి అయితే ఇరుచ్ గారి డవానా బ్రౌన్ ని పంపించారో వాళ్ళు ఏమని సమాధానం చెప్పారట? టెల్ ఇరుచ్ గారికి చెప్పు, ఐఎమ్ గోయింగ్ ఫర్ లంచ్, నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాను. ఆయన హీ కెన్ వెయిట్ అంటిల్ ఆఫ్టర్ ఐ కమ్ బ్యాక్, నేను భోజనం చేసి వచ్చేదాకా దీని సమాధానం ఆగొచ్చు, అప్పటిదాకా ఆగుతుంది సమాధానం. అంటే నేను భోజనం చేసి వచ్చిన తర్వాత ఈ యొక్క చీటీకి సమాధానం ఇస్తాను అని చెప్పేసి ఆ మండలి సభ్యుల్లో ఒక సభ్యుడు, ఒక ఆయన ఆఫీసులో కూర్చున్న వ్యక్తి ఈయన ఆ డవానా బ్రౌన్ తో అన్నంటనే ఆ డవానా బ్రౌన్ కొంచెం చిన్నబుచ్చుకుంది, అంతే కదా. ఇప్పుడు ఇరుచ్ గారు డవానా బ్రౌన్ పంపించారు, డవానా బ్రౌన్ వెళ్ళింది. ఆవిడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆగు, ఎందుకంత తొందరపడుతున్నావు, మధ్యాహ్నం నేను భోజనం చేసి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి సమాధానం ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఈవిడ కొంచెం చిన్నబుచ్చుకుంటుంది కదా, అయ్యో ఇరుచ్ అంతటి వాడు రాసిస్తే వీళ్ళు ఇవ్వట్లేదు అనే భావన కూడా ఆవిడకి కలుగుతుంది. అదే భావం ఆవిడకి కలిగిందేమో అని ఇరుచ్ గారు అడిగారట. అదేనా నిన్ను సతాయించేది, అదేనా నిన్ను సతాయిస్తున్నది, ఆ ఆలోచనేనా నిన్ను సతాయిస్తున్నది అని అడిగారు ఇరుచ్ గారు. ఎస్ and I replied indigently. అవును ఇరుచ్ అని చెప్పేసి ఈవిడ అందనమాట.
I found that attitude so arrogant and rude, especially because they were just chatting outside the office. అంటే ఆయన ఎవరైతే వ్యక్తికి ఆ ఏ వ్యక్తికైతే ఆవిడ చీటీ తీసుకువెళ్ళిచ్చిందో ఆ చీటీ తీసుకెళ్లిన వ్యక్తి ఆ చీటీ తీసుకున్న వ్యక్తి ఈ విధమైన సమాధానం ఇవ్వడం ఈవిడికి నచ్చలేదు. నచ్చకపోగా ఆయన ఆయన అసలు ఆయన ఏం చేస్తున్నాడు, నేను భోజనం చేసిన తర్వాత సమాధానం ఆగుతుందిలే, వెయిట్ చేయొచ్చు, మీరు ఇంకా వెయిట్ చేయండి అని చెప్పకనే చెప్పాడు అనమాట. నేను భోజనం చేసి వచ్చేదాకా మీరు ఆగండి అని చెప్పాడు. కానీ ఆయన చేసే పని ఏంటిట, గేట్ బయట ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు అనమాట, వేరే అతనితో మాట్లాడుతున్నాడు. అది ఈవిడికి, అది ఈ రోజు గారికి చెప్తున్నది. ఆయన గేటు బయట మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఆఫీస్ బయట మాట్లాడుతున్నాడు, ఆఫీస్ బయట గేట్ దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఏదైతే ఆ దురహంకారం ఉందన్నమాట, ఎరగెంట్, ఆయన వైఖరి నాకు నచ్చలేదు, ఆ దురహంకారం నాకు నచ్చలేదు. అంటే అహంకార గర్వం, ఆయనకు ఆ దర్పం కనిపిస్తున్నారు ఆయనలో, ఆయన పొగర్లా కనిపించింది నాకు అనే అని ఈవిడ చెప్పింది ఈరోజు గారికి. చెప్తే ఈరోజు గారు చూడండి, ఇది మనందరికీ ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా నాకు మాత్రం దీంట్లో ఆన్సర్ దొరికిందనమాట. ఎందుకంటే మనందరికీ కూడా దీంట్లో సమస్య ఎదురవుతుంది. అంటే కదా, మనం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తాం, ఆ వ్యక్తి ఒక అధికారణ ధోరణిలో ఒక దర్పంతో అతను మనకు సమాధానం చెప్తాడు. ఒక వ్యక్తి మనకు చెప్పారనుకుందాం, అనుకున్నప్పుడు మన మనస్సు బాధపడుతుంది, ఖచ్చితంగా మన మనస్సు కొంత బాధకి లోనవుతుంది. ఆ సమయంలో మనం ఆ వ్యక్తిని తిట్టుకుంటాం, ఆ వ్యక్తి మీద ఒక రకమైన ద్వేషభావం ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. నాకైతే ఏర్పడింది, నేను దాంట్లో మొహమాట పడను, నేను చెప్పుకోవడానికి మొహమాట పడను. కానీ ఇరుచి గారి యొక్క ఆయన ఈ విధమైన ప్రవర్తన వల్ల నాలో కూడా నేను మార్పు తెచ్చుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను. అది మాత్రం నాకు నచ్చింది. చూడండి ఆయన ఏమన్నాడో చూడండి. ఆయన ఒకసారి అంటే ఈరోజు గారు ఏమన్నారట, ఇట్ వుడ్ హావ్ టేకెన్ ఓన్లీ a few minutes to go inside and get the notes since the office was still open rather than make you wait till later. ఈరోజు ఆయన మాట్లాడుతూ బయట కూర్చున్నాడు, అది 2 నిమిషాలు అతను లోపలికి వెళ్ళి ఆ చీటీ తీసుకొచ్చి దాని మీద సమాధానం రాయడానికి నిమిషమో 2 నిమిషాలు, అది ఆ చీటీ నాకు ఇచ్చేస్తే సరిపోయేది, ఆఫీసులోకి వెళ్ళి చీటీ నాకు ఇచ్చేస్తే సరిపోయేది. అలాంటిది నిన్ను వెయిట్ చేయమని చెప్పేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది రోజు అందనమాట ఆవిడ అంటూ. ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ అస్ టు బిహేవ్ దట్ వే విత్ ఈచ్ అదర్, బట్ అనదర్ టు యాక్ట్ దట్ వే టువర్డ్స్ యూ. కానీ మాతో చేస్తే పర్వాలేదు, ఈరోజు మాతో ఈ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే మాకేం బాధ లేదు, ఎందుకంటే మేమిక్కడ సేవ చేయడానికి వచ్చాం. ఆవిడ చెప్తున్నది అనమాట, మాలాంటి వాళ్ళని అలాంటి మాట అంటే మాకు పర్వాలేదు, కానీ ఆయన నిన్ను మనసులో పెట్టుకుని అన్నాడు చూడు, అది నాకు చాలా బాధేసింది అందుట. అంటే ఇరుచి గారిని ఆగమని చెప్పు అన్నాడు కదా ఆయన, అనేసరికి ఈవిడ బాధేసింది అనమాట, ఈవిడికి బాధేసిందిట, అది చెప్పింది అనమాట. డూ ఐ లుక్ బాదర్డ్ బై ఇట్? అది ఈరోజు గారు అడిగారట, ఏమ్మా నేనేమైనా దానివల్ల నేనేమైనా బాధపడినట్టు కనిపిస్తున్నానా నీకు అని అడిగారు ఈరోజు గారు. చూడండి ఆయన ఎంత చక్కగా వేస్తాడు ఆయన ప్రశ్న. నీకేమైనా నేను బాధపడినట్టు కనిపిస్తున్నానా అని అడిగేట. నో, బట్ వై డు యు అలో యువర్ సెల్ఫ్ టు బి ట్రీటెడ్ సో రూడ్లీ అని. అంటే లేదులే, ఈరోజు నీ మొహంలో బాధ లేదు, కానీ వాళ్ళు నిన్ను ఎందుకు అంత మోటుగా అంత అమర్యాదగా నీతో వాళ్ళు ప్రవర్తించడం నాకు నచ్చలేదు రుచ్ అని చెప్పేసి ఈవిడ అందనమాట. అనేసరికి వై డు యు బ్రేక్ యువర్ హెడ్ ఓవర్ ఇట్ ఆల్, ఈరుచి గారు అడిగారు, ఎందుకు దాని గురించి తలబద్దలు కొట్టుకుంటున్నావు అని అన్నట్టు ఆయన. అని ఇట్ ఈస్ నథింగ్ అండ్ నథింగ్ ఇంటూ నథింగ్, అసలు అది ఏమీ కాదు, అసలు ఏమీ కాదంటే ఏమీ కాదు, నీకు అర్థం కావట్లేదు, అదేం కాదు, ఎవడని నేను తిడితే అదేం కాదుట, ఏమీ కాదంటే ఏమీ కాదు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు బి డౌన్ ట్రాడన్. ఇక్కడ ఇరుచి గారు ఎప్పుడు ఒక మాట వాడారు, అంటే డౌన్ ట్రాడన్ అనే మాటను వాడుతున్నారు అనమాట. అంటే బాగా, అంటే ఎప్పుడు కూడా మనం అణగారిన వాడిలాగా, పీడిత ప్రజలు, ఇప్పుడు చూడండి పీడిత ప్రజలు, భూస్వాముల చేతుల్లో పీడిత ప్రజలు ఉంటారు, వాడు ఏ విధంగా ఉంటాడు, మాంచందరాని కాల్ముక్త అంటాడు. మీరు అంతే కదా, మీరు ఎప్పుడైనా చూసారా, మీరు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ సినిమాలు చూడండి, వాడు తలకెర్ర ఇది కట్టుకుంటాడు, వాడు దాని పేరేంటి గావంచ కట్టుకుంటారు, మామూలుగా పైన బనీన్ వేసుకుంటాడు, ఓ చిన్న తొడల దాకా అతను లుంగి అతనికి సరిపోదు, ఎందుకంటే సరిపోకపోవడం వల్ల తొడల దాకా లుంగి కట్టుకుంటాడు.
కట్టుకుని వంగిపోయి మట్టి కొట్టుకుపోయిన బనీను ఆయన ఇంకో జత ఉండనే ఉన్నట్టుంటాడు అనమాట. అంటే పీడించబడిన వాడు అనమాట. పీడించబడిన వాడు ఏ విధంగా ఉంటాడో, బాధించబడిన వాడు ఏ విధంగా ఉంటాడో వాడిని డౌన్ ట్రాడన్ అంటారు. అంటే ఎప్పుడు కూడా ఆ విధంగా పీడించబడిన వాళ్ళలాగా ఉండడం చాలా ఉత్తమం సుమా అన్నట్టు ఈరోజు గారు చూడండి, ఆ విధంగా ఉండడం ఉత్తమంట. కారణం ఏంటి? ఇఫ్ యు ఆర్ డౌన్ ట్రోడన్ దెన్ దెర్ ఈస్ నోవేర్ టు ఫాల్. నువ్వు కానీ అంత అణగారిన వాడిలాగా ఎప్పుడైనా ఉన్నావనుకో, ఇంక అంతకన్నా నిన్నెవడు అణగదొక్కలేడు కదా కిందకి. అంతే కదా? నువ్వు అంతలాగా అణగారిన వాడిలాగా ఉన్న పక్షంలో నిన్ను అంతకన్నా కిందకి ఎవడు అణగదొక్కలేడు కదా. అది అక్కడ ప్రశ్న అనమాట. చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ప్రశ్న వేయబడిందో చూడండి. అని అంటూ ఆయన అంటున్నారనమాట, నువ్వు ఆ విధంగా నిన్నెవరు అణగదొక్కర్లేదు కదా కిందకి, నిన్ను కిందకి నువ్వు వెళ్ళిపోలేవు కదా అని అంటూ, దేర్ ఈస్ నోవేర్ టు ఫాల్ యాజ్ యు ఆల్రెడీ డౌన్. ఇంకా అంతకన్నా కిందకి నిన్ను ఎవడో అణగదొక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చాలా అణుకువగా ఉన్నావు, అణిగిపోయి ఉన్నావు. అటువంటి వాడిని ఇంక అంతకన్నా కిందకి ఎవరైనా అణగదొక్కుతారా నిన్ను? అంతే కదా. నువ్వు బాగా పీడించబడిన వాళ్ళకి, ఎవడో బాగా బాధింపబడిన వాళ్ళకి ఎప్పుడు కూడా నీ అలాగే ద్వారా చిత్తం ద్వారా అనుకుంటూ ఉన్నావు అనుకో, ఇంకా అంతకన్నా నిన్నెవడో అణిచేయలేడు. నిన్ను ఎంత అణిచినా కానీ నువ్వు చెప్పే వాక్యం అదొక్కటే, చిత్తం ద్వారా అనే చెప్తావు. అంతకన్నా కిందకి ఎవడో నేను తొక్కేలేడు కదా. నువ్వు ఆ విధంగా తొక్కబడి ఉండడం చాలా ఉత్తమం అంటాడు అనమాట ఈరోజు అంటూ, దెన్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అది అసలు అవసరం మనకి. ఆ విధంగా ఉండడం మనకు అనవసరం. డూ యూ ఫీల్ దట్ వే? ఎస్, ఇట్ డిడ్ నాట్ బాదర్ మీ బట్ ఐ కుడ్ ఇమీడియట్లీ సీ దట్ ఇట్ బాదర్డ్ యూ. రుచ్, నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావా అంది ఆవిడ. ఎందుకంటే ఒక్కసారి ఈ సమాధానం అసలు ఎవరికి కూడా ఇటువంటి సమాధానం తట్టదు. అంటే ఎవరైనా మీ మీద అధికారం ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళకి సేవకుడుగా మీరు చేతులు కట్టుకుని సరే చిత్తమండి అనేస్తే చాలన్నమాట. ఎందుకంటే వాడు నిన్ను అంతకన్నా కిందకి అణగదొక్కలేడు. అంతే, నిన్ను వరకే నిన్ను అణగదొక్కగలడు అనమాట. అంతకన్నా నిన్ను కిందకి అణగదొక్కలేడు వాడు. అంతకన్నా నిన్ను అవమానించలేడు వాడు. సో అటువంటి వాడు దానికోసం ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? ఎందుకు నువ్వు దానికోసం బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు అలాగే అనుకుంటున్నావా అని దేవుడు. అవును, నేను ఇలాగే అనుకుంటున్నాను. అది నేను ఎప్పుడో వదిలేశాను, అది నన్ను బాధించట్లేదు. ఆయన అన్నాడని నాకు ఎప్పుడు బాధే లేదు. నీకు అది బాధేస్తుంది కదా అంటున్నాడు ఈరోజు. అవును ఈరోజు అందిట. బట్ వై ఈస్ దాట్ యు అలౌ దిస్ బిహేవియర్? వై డోంట్ యు స్టాప్ ఇట్? ఈరోజు ఇటువంటి ప్రవర్తనని నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు? వాళ్ళందరూ ఈ విధంగా నీతో ప్రవర్తించడాన్ని నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు? నువ్వు ఎందుకు దీన్ని ఒక చుక్క, దేనికి ఎందుకు ఆపేయకూడదు? ఇటువంటి ప్రవర్తన మీరు ఇలా ప్రవర్తించకండి అని ఎందుకు చెప్పవు అని అడిగింది ఆవిడ. అంటే ఈరోజు గారు ఏం చేశారో వినండి. ఈరోజు took my hand and pressed it, motioning for me to sit down on the little plastic stool that I used when we worked together at his table. We were alone now as everyone had left for lunch. Even the outer office was empty. Come on now. Why are you so affected by it? You see how I am laughing. I am not downcast like you. Do you want to hear a story? It's a little vulgar, but since you are a boy, I will tell you. ఆయన అంటున్నట్ట, ఈయన ఇరుచి గారు ఆయన ఆ అమ్మాయి ఆవిడ దమనాపురం చేతిలో ఇలా చేయి వేసి చెప్తున్నారన్నమాట. కూర్చోమ్మా అని చెప్పారు. కూర్చున్న తర్వాత నేను అక్కడ ప్లాస్టిక్ స్టూల్ మీద, ఈ అమ్మాయి ఎప్పుడు కూర్చునే ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయికి చెప్తున్నారు, నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ కొంచెం నీకు అతిగా అనిపించవచ్చు. అంటే వల్గర్ అంటే ఏంటంటే దాన్ని ఏమిటంటే కొంచెం నీచంగా అనిపించవచ్చు, కొంచెం క్షుద్రంగా అసభ్యంగా అనిపించవచ్చు ఈ కథ. కానీ ఆ కథని నీకు చెప్తాను. ఎందుకు నువ్వు ఇంత బాధపడుతూ ఉన్నావు? చూడు నేను ఎంత బాగా నవ్వుతున్నానో. నేను నీలాగా మొహం చిన్నబుచ్చుకోలేదే. ఎందుకు? నీకు ఒక కథ చెప్తాను విను. ఆ కథ నీకు అసభ్యంగా ఉండొచ్చు, కానీ నువ్వు కుర్రవాడేవి కదా, అందుకనే నీకు ఈ కథ చెప్తున్నాను అన్నారు. కుర్రవాడివి కదా అన్నారు, బాయ్ కదా నువ్వు, కుర్రవాడివి కదా అందుకనే నీ కథ చెప్తున్నాను అన్నారు. Iruch had given me many nicknames and his most recent was boy. It was an in-joke between us. He would tell me that he did not want a girl around him. One had to become a real man to enter the spiritual path, not in gender, but in possessing the qualities crucial to live that life: strength, determination and courage. అంటే ఇరుచ్ అంటున్నారు అన్నమాట. అంటే ఆయన ఈ అమ్మాయిని బాయ్ అని పిలిచారు, కుర్రవాడని పిలిచారు.
ఆయన ఎప్పుడూ అనేవాట, నా చుట్టూ ఆడపిల్లలు ఉండొద్దు, నాకు మగపిల్లవాడే నా దగ్గర ఉండాలి, ఆడపిల్లలు ఉండొద్దు అని అన్నట్ట. ఇదేదో లింగభేదం చూపించట్లేదు ఇరుచి గారు అక్కడ. ఇరుచి గారు ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా, ఏ మనిషి అయినా ప్రయాణించడానికి, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ, నిజమైన పురుషుడు ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఏంటంటే బలం, అది స్ట్రెంగ్త్, డిటర్మినేషన్ అన్నమాట. అది నీ యొక్క కృత నిశ్చయం, సంకల్పం ఉండాలన్నమాట. నెక్స్ట్ కరేజ్, ధైర్యం ఉండాలి. అంటే ధైర్యం ఉండాలి, ఆ కృత నిశ్చయం అంటే సంకల్పం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ ధైర్యం ఉండాలన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో. ఇవి నిజమైన పురుష గుణములు ఇవన్నీ కూడా. అది ఇరుచి గారు అంటారు, ఇవన్నీ కూడా పురుష గుణములు. ఆధ్యాత్మిక మార్గంలో ఈ గుణములు కలిగి ఉండాలి అని చెప్పేసి అంటారు. అందుకనే మెహర్ బాబా, హజరత్ బాబాజాన్ ఎప్పుడు కూడా తనని అమ్మా అని ఎవరైనా పిలిస్తే ఆవిడకి చాలా కోపం వచ్చేది. హజరత్ బాబాజాన్కి మీరు విన్నారు, ఈ మాటను చాలా సార్లు విన్నారు కదా. హజరత్ బాబాజాన్ని మా అంటే ఆవిడ చాలా కోపం వచ్చేది. ఆవిడని ఎప్పుడు బాబా అని పిలవాలన్నమాట, లేదా పితాజీ అని పిలవాలి ఆవిడని, తండ్రి అని పిలవాలి ఆవిడకి. తల్లి అంటే ఆవిడకి చాలా కోపం వచ్చేది, ఆవిడకి అంత కోపం వచ్చేదన్నమాట ఆవిడకి. ఆ విధంగా హజరత్ బాబాజాన్కి, అందుకని హజరత్ బాబా ఆయన అని పిలిచేవాడు. ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని పిలిచేవారు బాబా ఆయన్ని. అంటే వృద్ధుడు అని పిలిచేవాడు, వృద్ధురాలు అనేవారు కాదు బాబా కూడా ఎప్పుడు కూడా. అంటే ఒక నిజమైన పురుషుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ఏ మానవుడికైనా ఉండాలి. కాబట్టి అది పురుష లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. అది నిజమైన లక్షణాలు ఏంటి? నిశ్చయం అంటే దృఢ సంకల్పం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ శక్తి ఉండాలన్నమాట. సో ఇవి ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఈ పురుష లక్షణాలు ఉంటే ప్రవేశించవచ్చు. ఇవి మగ లక్షణాలు అని అంటారన్నమాట, పురుష లక్షణాలు. కాబట్టి ఆ అమ్మాయిని ఇరుచి గారు బాలుడు అని పిలిచారనమాట. సో నౌ ఇప్పుడు ఏమంటారంటే, సో ఐ హ్యాడ్ సెడ్ వెల్ then I will become a man, but first he had told me how to become a boy. అయితే నేను పురుషుడిని అయిపోతానంది ఆ అమ్మాయి. ఆవిడ అంటే నువ్వు పురుషుడు కాదు, ముందు పురుషుడు అవ్వడానికి ముందు నువ్వు ఒక బాలుడు అవ్వాలి, బాలుడు అయిన తర్వాత పురుషుడు అవుతాడు, అంతే కదా. పురుషుడు ముందు బాలుడు, తర్వాత పురుషుడు కదా. ముందు బాలుడుగా ముందు ప్రయాణం చేయి, ఆ తర్వాత పురుషుడుగా. అంటే బాలుడుగా అంటే నువ్వు ముందు శిక్షణ పొందు, ఆ తర్వాత పురుషుడుగా అంటే ఈ లక్షణాలని మొత్తం తెచ్చి ఈ లక్షణాలన్నీ ఒకటి వంట పట్టించుకో అని చెప్పడం అనమాట ఆయన, ఇరుచి గారు చెప్పడం. అది నా ఇక్కడ ఇరుచి గారు ఒక కథ చెప్తూ ఉన్నారు. Have you heard the story of great master Sadi? ఆ మాస్టర్, ఆ గురువు సాది అనే గురువు గారు, సూఫీ గురువు యొక్క ఒక కథ చెప్తూ ఉన్నారు ఇరుచి గారు. ఎవరికి? మన ఈవిడికి చెప్తున్నారు, డవానా బ్రౌన్ కి చెప్తున్నారు. He used to be teased by all the old villagers where he lived, the farmers, the kids, especially the village boys. అయితే మీరు ఎప్పుడు విన్నారు కదా, సాది అనే గురువు గారి గురించి విన్నారు కదా. ఆయన ఎప్పుడు కూడా తను ఉంటున్న గ్రామంలో ఆ గ్రామస్తుల చేత, ఆ రైతుల చేత, ఆ పిల్లల చేత, ముఖ్యంగా ఆ ఊళ్ళో ఉన్న మగపిల్లల చేత ఆయన ఎప్పుడు కూడా ఏడిపించబడుతూ ఉండేవారు. Whenever he was seen walking down a path, everybody pulled at his clothes and would laugh at him. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎప్పుడు మార్గంలో, ఆయన రోజు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆయన కొంతమంది ఆయన బట్టలు లాగేవారు, కొంతమంది అతనితో నవ్వుతూ ఉండేవారు. దే వుడ్ ట్రై టు ట్రిప్ హిమ్ అండ్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఆయనని ఏడిపిస్తూ, ఆయనని మొత్తం ఆయనని అన్ని రకాలుగా ఏడిపిస్తూ ఉండేవారు. దే వుడ్ ప్లే ప్రాంక్స్ ఆన్ హిమ్ బట్ హీ వుడ్ ఆల్వేస్ రిమైన్ కామ్ అండ్ జస్ట్ స్మైల్. ఆయన మీద వీళ్ళందరూ ప్రాంక్ చేస్తూ ఉండేవారు అనమాట. ప్రాంక్ అంటే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళని ఆయన మీద అపహాస్య అంటే ఆయన ఆ పెంకితనం అంతా పరిహాస కృత్యాలంటారు మనం తెలుగులో. అంటే మొత్తం అన్ని ఆయన మీద జోక్స్ చేస్తూ ఉండేవారు, తమాషాలన్నీ చేస్తూ ఉండేవారు అన్నమాట వీళ్ళు కూడా. సో అన్ని రకాల తమాషాలు ఆయన మీద చేసినా కానీ ఆయన ఎప్పుడు కూడా నొచ్చుకోకుండా ఆయన ఏం చెప్పేవాడంటే వాళ్ళందరినీ ఎప్పుడు తన నవ్వే సమాధానంగా ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. బట్ ద ప్రాంక్స్ గాట్ వర్స్ అండ్ వర్స్ until one boy started abusing him beyond limit. Every day he would stick his fingers up Sadi's nose and come up behind him and stick his finger in Sadi's dome. But still Sadi would not do anything.
అయితే ఆ ఆ చేష్టలు ఆ చేష్టలు ఎలా అయిపోయాయంటే, ఆ పెంకితనం, ఆ చేష్టలు ఏ విధంగా తయారయ్యాయంటే అవి హద్దు దాటిపోయాయి. ఒక కుర్రవాడు ఏం చేశాడంటే ఆ సాది యొక్క ముక్కులో ఒక వేలు పెట్టేవాడట. ఆ వేలు పెట్టి ఆ తర్వాత ఆ వేలుని తీసుకువెళ్ళి సాది యొక్క గుదములో పెట్టేవాడనమాట. మళ్ళీ అదే వేలుని ఆ గుదములో పెట్టేవాడట ఆయన. హి వుడ్ జస్ట్ స్మైల్ అండ్ గ్రిమేస్. అయినా సరే సాది ఏమనేవాడు కాదు. ఒక్కసారి నవ్వి ఆయన జస్ట్ అలాగా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేవాడు. The people noticing this would say, "Why do you allow this? Why don't you say something?" And Sade would answer, "He will learn. One day he will come across someone who will teach him. I am helping him to learn." ఆయన అనేవాట, సది ఏమనేవాట ఆయన, కొంతమంది ప్రజలు అడిగేవారట ఆయన్ని, ఏమయ్యా నువ్వెందుకు ఇది వాళ్ళని అలా చేయనిస్తున్నావు, అల్లరి చేయనిస్తున్నావు, వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా, ఏదైనా చెయ్యొచ్చు కదా అని అంటే సది వాళ్ళందరికీ సమాధానం చెప్పేవాట. వాళ్ళే నేర్చుకుంటారు బాబు. ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళకి నేర్పించేవాడు ఎవడో వస్తాడు, ఒకడొస్తాడు, వాడు నేర్పిస్తాడు. నేను మాత్రం వాళ్ళకి నేర్పించడానికి సహాయం చేస్తూ, నేర్చుకోవడానికి నేను సహాయం చేస్తూ ఉన్నాను అని అంటారు. చూడండి, అంటే ఆయన సహాయం చేస్తున్నట్టు వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ అనుభవాన్ని పొందడానికి. చూడండి ఎంత ఆలోచన, అంటే ఎంత బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి. మనకి ఆధ్యాత్మిక మార్గం అంటే ఏదో మనం బాబా పుస్తకాలు చదివేసి మనం చెప్పేస్తుండే. ఇవన్నీ బాబా చెప్పిన స్టోరీస్, సూఫీ స్టోరీస్ ఇవన్నీ కూడా. కొన్ని సూఫీ స్టోరీస్, కొన్ని వేదాంతిక్ స్టోరీస్ చెప్పారు బాబా, కొన్ని బౌద్ధులు స్టోరీలు చెప్పారు. అసలు ఒక్కొక్కటి మార్వెలస్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి చాలా మట్టుకి స్టోరీస్ అన్ని కూడా కనుమరుగైపోయాయి, ఏదో ఇలాంటి వాళ్ళు పుస్తకాల రూపంలో తీసుకొస్తే. అంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి అనేది మనకు తెలుస్తున్నది దీంట్లో. లుకింగ్ డైరెక్ట్లీ ఇంటూ మై ఐస్, Hiruj commented. Hiruj commented, "I am no one to teach. I am not a teacher. But one day they will learn. It has to be so. He is so compassionate that he will make them learn." Hiruj గారు అన్నారు ఒకరోజు. ఏమన్నారంటే, నేను బోధించడానికి, వాళ్ళకేమి పాఠాలు చెప్పడానికి, బోధించడానికి నేనెవరు బోధించడానికి? నేను ఆ ఉపాధ్యాయుడిని కానీ, నేను గురువుని కాదు నేను వాళ్ళకి బోధించడానికి. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు నేర్చుకుంటారు. అతను ఎంత దయామయుడంటే బాబా గురించి చెప్తున్నారు. అతను ఎంత దయామయుడంటే వాళ్ళ చేత ఆ ఆ అనుభవం నేర్చుకునేటట్టు చేస్తాడట బాబా. దయామయుడు, ఆయన అనుభవాన్ని ఇస్తాడు, నేర్చుకోమని అనుభవాన్ని ఇస్తాడట ఆయన. రిమెంబర్, ఆల్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దేర్ సో దట్ వి మే లెర్న్ ఫ్రమ్ ఇట్. మొత్తం ఎందుకు ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది? మొత్తం సృష్టి అంతా కూడా మనము ఆ సృష్టి నుండి నేర్చుకుంటాము. అందుకనే నేర్చుకోవడానికే ఈ సృష్టి ఏర్పడింది. అంతే కదా? ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే మనం ఈ సృష్టి ఏర్పడడానికి కారణం, ఈ సృష్టి మనకి అనుభవం నేర్పిస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది సృష్టి. అది అన్నమాట Hiruj గారు చెప్పిన దానికి అర్థం. ఈ సృష్టి అంతా కూడా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికే ఉంది. It is not there for us to teach unless and of course we have mastered ourselves. అయితే ఆ సృష్టి అంతా కూడా మనకి ఎప్పుడు జ్ఞానం నేర్పిస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు మాస్టర్ అవుతావో, అంటే నిన్ను నువ్వు అంటే మనకి మనం యజమానులు ఎప్పుడవుతాం? మనలో ఎప్పుడు నిపుణత వస్తుంది చెప్పండి? ఎప్పుడు మనం యజమానులు ఎప్పుడవుతాం? మనం పెద్ద గురువులం ఎప్పుడైపోతాం? మనం టీచర్లం ఎప్పుడవుతాం? ఎప్పుడైతే మన అనుభవం మనకి నేర్పిస్తుందో ఆ రోజు మనం ఒక పెద్ద గురువుగా మారిపోతాం. మనం అనుభవపూర్వకంగా ఏదైతే చెప్తూ ఉన్నామో అది అద్భుతంగా వర్ణించగలవు నువ్వు దాన్ని. దేన్ని ఏ విధంగా నువ్వు అనుభవపూర్వకంగా ఏ రోజైతే నువ్వు పొందేవో దాన్ని నువ్వు అద్భుతంగా వర్ణించగలవు. నువ్వు చదువుకున్న దాన్ని అద్భుతంగా వర్ణించలేవు, అది మాత్రం సత్యము. అది నిజమే కదా? నువ్వు పొందిన దాన్ని నువ్వు అద్భుతంగా వర్ణించగలవు. సో నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్న ఏ రోజైతే నువ్వు తెలుసుకుంటావో, నిన్ను నువ్వు జయిస్తావో ఆ రోజే నువ్వు ఈ సృష్టి నీకు నేర్పిస్తుంది. ఆ రోజు నుంచి, అంటే ఆ రోజు ఆ దయామయుడు, ఆ కరుణామయుడైన మెహర్ బాబా నేర్పిస్తాడట. ఆఫెన్ ఇక్కడ మళ్ళీ Hiruj గారు మళ్ళీ ఈవిడ చెప్తున్నారు,
Often when a resident behavior seemed to be out of bounds, others would look to Iruj to discipline or rebuke the individual. ఎవరైనా అక్కడ ఒక రెసిడెంట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ మెహరాజాద్లో కానీ మెహరాబాద్లో కానీ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా క్రమశిక్షణ తప్పినట్టయితే లేకపోతే అతని ప్రవర్తన బాగోలేకపోయినట్టయితే అందరూ ఇరుచు చూసేవారట. అతన్ని ఏమైనా దండిస్తాడా, చీవాట్లు పెడతాడా, ఇరుచు మీరైనా చెప్పండి, అతన్ని చీవాట్లు పెట్టండి, లేకపోతే కాస్త అతన్ని దారిలో పెట్టండి అని ఇరుచుని అందరూ ఆయన ఇరుచు వైపు చూసేవారు అందరూ కూడా. బట్ హీ రేర్లీ డిడ్ ఇట్. It seemed from the outside that he would lavish even more attention on the person, and this was cause much more misunderstanding. అయితే ఎవరైనా ఆ విధంగా ఈరోజు అతను చాలా తప్పు చేస్తున్నాడు, అతను ఈ విధంగా చూడండి అంటే అతని మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి అతని మీద ఇంకా ఎక్కువ పొగిడేవాడు అనమాట ఈరోజు అతన్ని. అంటే చూడండి, అంటే ఎవరైనా తప్పు చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువ అతని మీద శ్రద్ధ పెట్టేవాడు ఈరోజు. అంటే ఏదో బాగా అతని దగ్గరికి వెళ్ళి బాబా గురించి అతని దగ్గరికి ఎక్కువసేపు చెప్తూ ఉండేవాడు, ప్రేమగా ఉండేవాడు, ఇంకా ప్రేమగా ఉండేవాడు అతనితో. అందరూ ఏమనుకునేవారు, అతను అదొక అపోహ అనమాట, అందరికి అపోహ ఏర్పడింది, అతను ఈరోజు వాళ్ళు పాడైపోతున్నాడు, ఈరోజు అతన్ని పాడు చేస్తున్నాడు అనే భావన, అనే అపోహ వచ్చేస్తుంది అనమాట. అందరికి అపోహ పడేవారు కూడా. ఈరోజు ఆల్దో ఆల్వేస్ అవేర్ ఆఫ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ అరౌండ్ హిమ్ రిమైన్డ్ అన్ఫేస్డ్. ఈరోజుకి తెలుసు తన చుట్టూ ఏం జరుగుతున్నాదో, అంతా తెలుసు అన్నమాట ఆయనకి. ఆయనకి తెలిసినప్పుడు ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో ఈరోజుకి ఆయన ఎప్పుడు చలనం ఎప్పుడు ఏదో చలనం లేని వాళ్ళలాగా, ఏదో పట్టించుకోని వాళ్ళలాగే ఉండేవాడు. ఇన్ఫాక్ట్ ఈ సీమ్ టు ఎంజాయ్ ఇట్. కానీ వీళ్ళందరూ కూడా అతని యొక్క ఆ ప్రవర్తనని భరించలేకపోతున్నారు వీళ్ళు, మిగతా వాళ్ళు. కానీ ఈరోజు అతని ప్రవర్తనని చూసి ఆనందించేవాడు అనమాట. కారణం ఏంటి? లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ టీచ్ దెమ్, హీ సెడ్. అంటే జీవితపు అనుభవాలు అతనికి పాఠం నేర్పిస్తుంది అని ఈరోజు ఎప్పుడు చెప్తూ ఉండేవాట వాళ్ళకి. జీవితం మనకి ఏదైతే జీవిత అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు పాఠం నేర్పిస్తాయి అబ్బాయికి అని చెప్పేవాట. Iruj did not consider himself a teacher in the traditional sense, but this did not stop anyone from coming to him for his counsel. Iruj ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా తనని తాను ఎప్పుడు కూడా ఒక గురువుగా భావించేవాడు కాదు. అదే విధంగా ఎప్పుడు కూడా తాను ఒక సలహాలు ఇవ్వదగిన వ్యక్తి, సలహాలు ఇవ్వగలిగే అర్హత వాడిగా కూడా ఎప్పుడు భావించేవాడు కాదు అతను. ఎప్పుడు కూడా ఎవరైనా తన దగ్గరికి సలహా కోసం వచ్చినా కానీ ఆయన ఆపేవాడు కాదు, అలాగని ప్రోత్సహించేవాడు కాదు. అండ్ ఆల్దో హీ మే నాట్ హ్యావ్ చూజన్ టు బి ద వన్ టు గివ్ అదర్స్ అడ్వైస్, ఇఫ్ పుష్డ్ హీ వుడ్ ఆఫర్ అప్ గివింగ్ హిస్ వ్యూ ఆన్ ఎనీ సిచ్యువేషన్. అతను ఎవరికి సలహాలు ఇచ్చేవాడు కాదు. ఒకవేళ సలహా కోసం ఎవరైనా చాలా గట్టిగా ఆయనను ఈరోజు ఈ విషయం చూడండి, నాకు సలహా ఇవ్వండి, నాకు ఈ విషయంలో నాకు సలహా ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా కొంచెం గట్టిగా అడిగితే ఆయన ఏం చేసేవారంటే అతని పరిస్థితి మీద తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేసేవాడు ఆయన ఈరోజు. అంతే, అభిప్రాయ వ్యక్తం చేయడం మాత్రమే చేసేవాడు. He would not turn anyone away or refuse to answer a sincere question. ఎవరిని కూడా తన దగ్గరకు వస్తే ఆయన ఊరికనే పంపించేసేవాడు కాదు. అదే విధంగా ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కూడా పంపించేవాడు కాదు ఈరోజు. Often he might just throw out a one-line remark or make some comment that seemed off the wall, but it would strike at the core of issue at the hand. అంటే అది ఎప్పుడు కూడా ఎవరైనా ఒక పెద్ద సమస్యను తీసుకొచ్చి ఈరోజు గారికి చెప్పినప్పుడు అతను ఒకే ఒక్క వాక్యమో లేకపోతే ఒక రెండు మూడు ముక్కలో అంటే మాటలో మాట్లాడేవాడు ఈరోజు. ఆయన మాట్లాడిన ఈ మాటలలో అంతర్లీనంగా ఆ యొక్క పరిస్థితి, అతను ఏదైతే ప్రశ్న వేసాడో ఆ ప్రశ్న తాలూకు భావం అంతా అంతర్లీనంగా దాంట్లో దాక్కుని ఉండేది. అంటే ఈరోజు గారి యొక్క మాటలు అంత అంతర్లీనంగా అంత శక్తి గలవిగా ఉండేవన్నమాట ఆయనకి. అది or he might make a joke and yet the individual would hear in his remark an answer to the difficulty. For Iruj was extremely perceptive and observant. అయితే ఈరోజు గారు ఏదో ఒక చిన్న తమాషా జోక్ చెప్పేవారు అన్నమాట. ఆ జోక్ చెప్పినప్పుడు ఆ చెప్పిన జోక్ లోనే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఆయన చెప్పిన జోక్ లోనే ఉండింది. ఎందుకంటే ఈరోజు గారు ప్రతిదీ కూడా ఆయన చాలా సూక్ష్మగ్రాహి,
చాలా సూక్ష్మంగా గ్రహించేవాడు. సో ఆయన ఏం మాట మాట్లాడిన ఒక పరిస్థితి మీద అది ఆ వ్యక్తికి దాంట్లోనే సమాధానం దొరికిపోయేదనమాట. అతను మాట్లాడిన ఆ మితమైన మాటల్లోనే ఆయనకు సమాధానం దొరికిపోయేది. యాజ్ అ రిజల్ట్, some placed great value on any stray remark he might make, whether joking or not, and many residents and pilgrims alike would see whatever he was saying as having great spiritual significance. దానివల్ల ఏం జరిగింది, అక్కడ ఇరుచి గారు అంత మితంగా మాట్లాడినా, అంత సందర్భానుసారంగా కరెక్ట్ గా జోక్ చేసినా కానీ, మాట్లాడినా కానీ అది మీ అంతర్లీనంగా అది జవాబు ఇచ్చే మాట అయి ఉంటుందని అందరూ గ్రహించేవారట. అక్కడున్న అక్కడ రోజు ఉంటున్న వాళ్ళు కూడా గ్రహించేవారు, ఆ యాత్రికులు కూడా గ్రహించేవారు. కాబట్టి ఇరుచి యొక్క చిన్న మాటనైనా ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో వాళ్ళు ఎదురు చూసేవారు ఇరుచి గారి మాట గురించి. అండ్ ఇరుచి would scoff at such thoughts when brought to his attention. ఇరుచి ఎప్పుడు అనేవాట, ఇరుచి మీరు చెప్పే మాటల్లో అబ్బా అక్షర సత్యాలు దాగున్నాయి ఇరుచి అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, అంటే ఆయన హ్యాపో అనేవారట. అంటే ఆయన ఉట్టినే అది ఆయన పట్టించుకునేవాడు కాదనమాట. ఆయన ఏది కూడా పట్టించుకునేవాడు కాదు. అంటే ఊరికినే సరే అయితే ఓకే అనేవారు అనమాట ఆయన. అంతకు మించి ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకునేవారు కాదు, ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. అండ్ ఓకే, often when told later that some stray comment has made it change someone's life, Iruch would make a slight grimace, shrugging his shoulders in response and remark, I don't even know why I said that, or he would pause for a moment before replying, I don't even remember saying that, but if I did, he must have prompted it. I am nothing but a dummy coin. అంటే ఆయన ఎప్పుడు కూడా తిరస్కరించేవాడు ఎవరైనా ఆయన గొప్పగా అంటే. అదే విధంగా ఈరోజు మీరు ఆ రోజు చెప్పిన ఒక మాట ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చేసింది అని ఎవరైనా అంటే ఆయన అనేవాటి ఇరుచి గారు, అయ్యో నేనన్నానా, నేనెప్పుడన్నాను, అయ్యో నేను అన్నట్టు నాకు గుర్తులేదే, ఆహా అని చెప్పేసి ఒక 2 క్షణాలు ఆగి, నేను ఆ రోజు నేను అన్నం నాకు గుర్తులేదు, అయితే ఒకవేళ నేను అనుంటే ఆయన నా చేత అనిపించాడు. ఎవరు? పెద్ద ఆయన బాబా అనిపించాడు నా చేత, నేను అనలేదు ఆ మాట, ఆయన అనిపించాడు. ఆయన నాలో ప్రేరేపించి పురిగొల్పాడు ఆ మాట మాట్లాడడానికి. నేను ఒక డమ్మీ కాయిన్ నేను ఒక ఉత్తుత్తి డబ్బానే అన్నాడు అనమాట ఇరుచి గారు. అంటే నేను ఒక నకిలీ, నేను ఒక దిష్టి బొమ్మను మాత్రమే. డమ్మీ కాయిన్ అంటే దిష్టి బొమ్మ అనమాట. అంటే డమ్మీ అంటే నకిలీ కాయిన్ అంటాం, దిష్టి బొమ్మను అంటాం కదా. సో ఆ విధంగా ఆ నకిలీ వాడినే నేను, కానీ అసలైన వాడు ఆయన నాలో పలికించిన మాటది, నేను కాదన్నట్ట అని. ఇరుచి has spent his life by the side of Meher Baba and had imbibed his ways. ఇరుచి ఆయన జీవితంలో 35 వంతు భాగం అంతా కూడా బాబాతోనే గడిపాడు. ఆయన ఏదైతే తన జీవితం, ఆయన తన యొక్క జీవన సారాన్ని అంతా జీవితాన్ని అంతా గడిపి తన జీవిత సారం అంతా బాబా దగ్గర నుంచి గ్రహించుకున్నదే. అంటే బాబాని ఇప్పుడు చూడండి, మనం ఇందాక నేను ఒక ఇది చెప్పాను ఎగ్జాంపుల్. అంటే మీకు ఒక గ్లాసులో నీళ్లు జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ ని ఏం చేస్తారు, దాన్ని మీరు పీల్చుకుంటారు. అదే విధంగా ఇరుచి గారి యొక్క మొత్తం ఆయన జీవితం అంతా కూడా బాబా యొక్క జీవనం నుండి పీల్చుకోబడింది, అంటే ఆయన నుంచి గ్రహింపబడింది అన్నమాట. మొత్తం అంతా కూడా ఆయన హిస్ వేస్, ఆయన విధానాల నుండి, మెహర్ బాబా యొక్క జీవనం నుండి, మెహర్ బాబా యొక్క జీవన విధానం నుండి గ్రహింపబడినదే అంటారు ఆయన. అంటూ ఆల్ దట్ ఐ నో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటాడు ఆయన. నేను మొత్తం నాకు తెలిసింది ఏంటంటే, నాకేంటైతే తెలుసో అంతా కూడా నేను ఆయన నుంచి గ్రహించినదే, ఇంకేమీ లేదు. అండ్ దట్ వాస్ వాట్ సో డిజార్మింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. అది అంటే ఇరుచి గారితో ఎవరైనా చూడండి, డిజార్మింగ్ అనే పదం వాడింది ఆవిడ. అంటే డిస్ఆర్మింగ్ అంటే మీకు, అంటే డిజార్మ్ అంటే ఏంటండి, నిరాయుధుణ్ణి చేయడం అనమాట. అంటే ఇరుచి గారు ఏ మాట మాట్లాడినా ఆయన ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత కలిగిన మాటలు మాట్లాడతారని అందరిలోకి ఉంది. కానీ ఆయన నా విషయం అడిగితే ఆయన ఏమంటాడు, అయ్యో నేను మాట్లాడానా అది, అవునా
నాకు తెలియదే నేను ఆ విధంగా మాట్లాడనని. ఓహో! ఒకవేళ నేను ఆ విధంగా మాట్లాడితే బాబా నన్ను ఆ రోజు ఆ విధంగా మాట్లాడించి ఉండవచ్చు. నేను ఉత్తి దిష్టిబొమ్మను మాత్రమే సుమా అన్నాడు. ఇది ఎప్పుడైతే ఆయన బాబాకి మొత్తం తన మాటలు కూడా బాబాకి ఆయన దారాదత్తం చేశారో, అంటే బాబా వల్లనే తాను మాట్లాడననే భావన కలిగించిందో, యువతలవాడు శక్తిహీనుడైపోయాడు. ఇంకేం మాట్లాడతాడు యువతలవాడు? ఎవరైనా మాట్లాడగలరా? నేనంతా బాబాతోనే బాబాయే నాకు ఆ విధంగా మాట్లాడించారంటే మీరు నా మీద ఫైటింగ్‌కొచ్చారు. ఫైటింగ్‌కొచ్చినండి, అయ్యో! సారీ అండి. తప్పైపోయిందండి. అయ్యో! నేను ఆ రోజు అలా అన్నానా? అయ్యో! క్షమించండి. నేను బాబాయే నాతో అలా అనిపించారేమో, క్షమించండి. అది మీకు ఏవైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి అని అన్నాననుకోండి. డౌన్ ట్రాడన్ అంటే నేను పూర్తిగా అణగారిపోయాననుకోండి. మీరేం జేస్తారు? ఏం చేయగలరు? మీరు అంతకన్నా నన్ను క్షమాపణ కన్నా ఇంకా నీచంగా మీరు నన్నేం చేయలేరు గదా! అది మిమ్మల్ని నిరాయుధుడిని చేస్తుంది. మిమ్మల్ని శక్తిహీనుడిని చేసేసిందనమాట. అది ఈ రుచి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. స్టిల్ మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చండి. ఇంకొక హాఫ్ చాప్టర్ ఉంది. తిరిగి నేను మళ్ళీ మండే నాడు మళ్ళీ కలిసి ఆ రోజు మళ్ళీ దీన్ని కంప్లీట్ చేస్తాను. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై.